బాలుతో ఎలాగైనా సరే గొడవ పడాలని చెప్పేసి మౌనిక భర్త సంజు అయితే అనుకుంటూ ఉంటాడనమాట. అందుకని చెప్పేసి ఇక వాళ్ళ అత్త అయిన కాంతంతో కలిసి ఇంట్లో వాళ్ళని అవమానిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అత్త అయితే ప్రతిదానికి గతి లేదు మీకు అది ఇది అని చెప్పేసి ఇంకా వాళ్ళని బాగా బాధ పెడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఎంత కోపం వచ్చినా ఇక మౌనిక కోసం అయితే సైలెంట్గా ఉంటారనమాట. ఇక భోజనాలు చేసేటప్పుడు అయితే మీనా అయితే వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అనమాట. ఇక మన కాంతం అత్త అయితే కావాలనే సాంబార్ మీద పోసుకొని ఏంటి నీ కళ్ళు నెత్తిని పుట్టాయా అని చెప్పేసి కాంతం అయితే మీనాన్ని తిడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి కూడా మీనానే తిట్టుతూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే బాలు అయితే అక్కడికి వచ్చేసి ఏంటి ఏం జరిగింది మీనాన్న ఏంటి తిడుతున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. మీద సాంబార్ పోసిందని చెప్పేసి అనగానే ఇక ప్రభావతిని అయితే ఈవిడ నాకేమవుతుందని చెప్పేసి అనగానే పెద్దమ్మ అవుతుందిరా అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుందనమాట. పెద్దమ్మ ఏంటి నేను నీకాడ చాలా చిన్నదాన్ని అని చెప్పేసి అంటదనమాట. సరే పిన్ని అవుతారు పిన్ని గారు, మీరు కోట్లకు వారసులు, మీకు ఈ చీర ఒక లెక్కన, అయినా మా మీనా కావాలని సాంబార్ మీద పోసేదైతే మీ ముఖం మీద పోస్తుంది కానీ మీ చీర మీద ఎందుకు పోస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. దెబ్బకి కాంతం అయితే సైలెంట్ అయిపోతుంది. ఇక చీర కడుక్కోవాలని చెప్పేసి బాలు వాళ్ళ గదికి అయితే వెళ్తుంది అనమాట. శృతినే ఇక ఆవిడని తీసుకెళ్ళగానే ఇక ఆవిడైతే ఏంటి నువ్వు వస్తున్నావు లోపలికి అని చెప్పేసి ఇంకా శృతిని అయితే బయటే ఉండమంటుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళినట్టే వెళ్ళి కడుక్కున్నట్టే కడుక్కొని ఇక అక్కడ తాలుబొట్టుని అయితే తీసి వెళ్ళి కారులో అయితే దాచిపెడుతుంది అనమాట. ఇక అప్పటికే సంజు వాళ్ళ నాన్న నీలకంఠం అయితే ఈ బాలుగాన్ని ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి బాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. అప్పుడే ఇక బాలు కుటుంబం మొత్తాన్ని అవమానించేలా నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట కాంతం. ఇక మౌనిక మళ్ళీ అత్తారింట్లో అడుగు పెట్టదు, పుట్టింట్లోనే శాశ్వతంగా ఉండిపోతుందని చెప్పేసి ఇంకా ఆవిడ చేసిన కుట్ర పని మొత్తం ఇంకా అల్లుడు సంజుతో అయితే చెప్తుందనమాట. ఇంకా సంజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇక ఆ ప్లాన్ ప్రకారం కాంతం దొంగిలించిన తాళ్ళని అయితే తన కారులో అయితే దాచిపెట్టి ఏం తెలియనట్టు తిరిగి ఇంట్లోకి అయితే వస్తుందన్నమాట. ఇక వచ్చేసి తాళి మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించండి అని చెప్పేసి ప్రభావతితో అంటదనమాట. ఇక వెంటనే మీనాని తాళి తీసుకొని రమ్మని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుంది. మీనా ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళి ఎంత వెతికినా తాళిబొట్టు మాత్రం అస్సలు కనిపించదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కంతం తీసేసింది కదా, ఇంకెక్కడ ఉంటుందే ఉండదు కదా. ఇంకా దొరకపోయేసరికి మీనా అయితే ఇక తాళిబొట్టు కనిపించట్లేదని చెప్పేసి చెప్పగానే కాంతం నీలకంఠం అయితే ఇక వాళ్ళని అయితే బాగా అవమానిస్తూ ఉంటారనమాట. అసలు తాళిబొట్టు కొన్నారా లేదా అని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. నాకు తెలియదు, నేను ఇంట్లోనే పెట్టానని చెప్పేసి గదిలోనే పెట్టానని చెప్పేసి మీనా అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకెవరు తీస్తారు మీ ఇంట్లో, నువ్వే తీసుంటావు లేకపోతే మీ ఆయనే తీసుకొని తాగేసి ఉంటాడని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే మౌనిక అయితే నాకు తాళి పట్టొద్దు ఏమీ వద్దు, నాకు ఈ పసుపు తాడు చాలు, ఈ పసుపు తాడుతోనే నేను జీవితం అంతా ఉండమన్నా ఉంటాను, ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి అంటదనమాట. గొడవ ఎక్కడ పెద్దదవుతుందని చెప్పేసి ఇక వెంటనే నీలకంఠం వాళ్ళు అయితే బంగారు తాళి కొనలేవని చెప్తే మేమే తీసుకొచ్చి మేము మొహన పడేసే వాళ్ళం కదా అని చెప్పేసి ఇక అరుస్తూ ఉంటారు. ఇంతకు తాళి ఉందా లేదా, మమ్మల్ని ఉండమంటారా వెళ్ళమంటారా అని చెప్పేసి ఇక నీలకంఠం అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే శృతి అయితే మౌనిక ఫంక్షన్ వీడియోని షూట్ చేసుకుంటూ ఫోన్ వచ్చిందని చెప్పేసి మాట్లాడేసి మళ్ళీ తిరిగి అయితే వస్తుంది అనమాట. అక్కడికి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతుంది. తాళిబొట్టు కనిపించట్లేదని చెప్పేసి మా వదిన తీసిందని చెప్పేసి ఈ కాంతం గొడవ చేస్తుందని చెప్పేసి రవి అయితే చెప్తాడనమాట. ఇక రోహిణి అయితే మా తోడికోడలు అలాంటిది కాదు, తననంటే మేము అసలు ఊరుకోం అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. ఇక ప్రభావతి కూడా మా కోడలు అలాంటిది కాదు, నేను ఒక్క మాట అన్నాననే తన దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసి నా మొహాన్ని ఇసిరి కొట్టింది, బంగారం మీద తనకి ఎలాంటి వ్యామోహం లేదని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక శృతి కూడా మా మీనా అలాంటిది కాదు, ఊరికి ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ తను తీసుకోదు, తనకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, తనెందుకు తీస్తుందని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. ఇక అప్పుడే బాలు వస్తాడనమాట. ఇక బాలుని చూసి సంజు అయితే రావాలి, నువ్వు గొడవ పడాలి, నేను నిన్ను కొట్టాలి, నువ్వు నన్ను కొట్టాలి, ఈ విధంగా నిన్ను అవమానించి మీ చెల్లిని శాశ్వతంగా పుట్టింటి నుంచి దూరం చేయాలని చెప్పేసి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. ఇక బాలు వచ్చి అసలు మన గదిలోకి చివరిగా ఎవరు వెళ్ళారని చెప్పేసి మీనాని అయితే అడుగుతాడు. సాంబార్ చీర మీద పడిందని కడుక్కోవడానికి అని చెప్పేసి కాంతం పిన్ని వాష్రూమ్కి వెళ్ళిందని చెప్పేసి మీనా అయితే చెప్తుంది. ఇక విన్న శృతి అయితే వెంటనే కాంతం మీద డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే తనకి ఫోన్ వచ్చి పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ కాంతం అయితే కార్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే ఇక లేదు తనే తీసి ఉంటుంది అని చెప్పేసి డౌట్ వచ్చి కార్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఇక తాళిబొట్టు అయితే కనిపిస్తుంది అనమాట.
ఇక ఆ తాళిబొట్టుని చూడగానే శృతికి అయితే బాగా కోపం వస్తుందన్నమాట. వెంటనే తీసుకొచ్చి ఇంక ఇంట్లో వాళ్ళకైతే చూపిస్తుంది. తాళి దొరికిందని చెప్పేసి చెప్తుందనమాట. అందరూ ఎక్కడ దొరికింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఆ గొడవ ఎక్కడ పెద్దదైపోతుంది అని చెప్పేసి కాంతం అయితే ఎక్కడ దొరికితే ఏమైందిలే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక మౌనిక వాళ్ళ మామ నీలకంఠం కూడా మా మీద చెప్తుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ శృతి అయితే మీనా వాళ్ళ గదిలోనే ఉంది, కంగారుగా సరిగ్గా చూసుకోలేదేమో అని చెప్పేసి అంటదన్నమాట. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మీనానే దొంగ అని చెప్పేసి అన్నారు కదా, ఈ కాంతం పిన్ని మీనాకి సారీ చెప్పాలని చెప్పేసి అంటదన్నమాట. ఇక రవి కూడా అవును చెప్పాలని చెప్పేసి అంటారు. ఇక చేసేదేం లేక కాంతం అయితే మీనానైతే క్షమించమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక తర్వాత శృతి అయితే కాంతాన్ని మీతో మాట్లాడాలి అలా పక్కకు రండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంది అనమాట. తాళి దొరికిందని చెప్పేసి అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మీనానే ఆ తాళిబొట్టు మార్చమని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. మీనా అయితే నేను చేయలేను అత్తయ్య, రోహిణి చేత చేర్పించండి అని చెప్పేసి ఇక రోహిణికి అయితే ఇస్తుంది అనమాట ఆ మంగళసూత్రం. ఇక రోహిణి అయితే ఆ తాళిబొట్టుని అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అందరూ ఇంటికి వెళ్ళిపోయాక ప్రభావతి అయితే మీనాని బాగా తిడుతూ ఉంటుంది అనమాట. ఈ బాలు మీనా వల్ల నాకు ఎన్ని తిప్పలు వచ్చాయో, అసలు వీళ్ళ అజాగ్రత్త వల్ల నాకు అడ్డమైన వాళ్ళతో ఎన్ని మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి తిడుతూ ఉండగానే అప్పుడే శృతి అయితే వచ్చి ఏం తెలుసా అంటే మీకు ఏం తెలుసు అని మీనా నా రకంగా మాట్లాడుతున్నారు, అసలు తాలిబొట్టు ఎవరు తీశారు తెలుసా అని చెప్పేసి కాంతం మీద అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకొకసారిగా ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.